శ్రీమాత్రే నమః. పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పంచాంగం ప్రకారం ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా? ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో పవిత్రమైన రోజుగా ప్రజలు భావిస్తారు. ఈ రోజున నదీ స్నానాలు చేసి దానం చేస్తే ఎన్నో పుణ్య ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. అలాగే భక్తుల కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తున్నారు. పరమశివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అని దాదాపు చాలామందికి తెలుసు. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రోజు నుంచి ఈ పవిత్రమైన మాసం మొదలవుతుంది. ఈ మాసంలో భక్తకోటి కఠిన నిష్ఠతో చేపట్టే వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ఎంతో పవిత్రమైన రోజుగా చెప్పవచ్చు. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివ విష్ణువులిద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ అని కూడా అంటారు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది కూడా ఈ పూర్ణిమ రోజే అని పండితులు చెప్తున్నారు. ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున భక్తులు ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం చేసి దాన ధర్మాలు చేస్తారు. ఈ విధంగా చేస్తే ఈ మాసం మొత్తం భగవంతుణ్ణి పూజించినంత పుణ్యం ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా పండుగ తిథులన్నీ 2 రోజుల్లో విస్తరించి ఉంటున్న సంగతి దాదాపు చాలా మందికి తెలుసు. ఇదే విధంగా కార్తీక పౌర్ణమి కూడా 2 రోజుల్లో వచ్చింది. మరి దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ 26, 27వ తేదీలలో ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయి. దీంతో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి పండుగను ఏ రోజు నిర్వహించుకోవాలి అనే సందిగ్ధంలో భక్తులున్నారు. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి నవంబర్ 26 తేదీ మధ్యాహ్నం 3:53 మొదలవుతుంది. నవంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 2:45 ముగుస్తుంది. అయితే కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పని దీపం వెలిగించడం అని పండితులు చెప్తున్నారు. అలాగే దీపం వెలిగిస్తున్నప్పుడు పౌర్ణమి గడియలతో పాటు కృత్తిక నక్షత్రం కూడా ఉండాలి. ఈ విధంగా అయితే 26వ తేదీన మాత్రమే ఈ గడియలున్నాయి. అందువల్ల ఈ రోజునే కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు.